వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు చెముడు లంక జెడ్పీహెచ్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో 2 విషయాలు మాట్లాడతాను. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్ ఇంట్రడక్షన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా చెప్పగలుగుతారా? అందరికీ నమస్కారం అండి. నా పేరు శివరామ్ కుమార్. నేను ఆలమూరు మండలంలో ఉన్నటువంటి చెముడు లంక హై స్కూల్ హెడ్ అండి. మరి ఇవాళ మన ఈ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా కొద్ది సంవత్సరాల క్రితం పక్క రాష్ట్రాలతో పోటీ పడుతున్నాయని అనేవాళ్ళం అండి. కానీ ప్రజెంట్ పక్క దేశాలతో పోటీ పడుతున్నాయండి. ప్రపంచ దేశాలతో ఇవాళ మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ టెక్నాలజీ పరంగా కానీ అన్ని విషయాల్లోనూ కూడా ఇవాళ ముందు వరుసలో ఉన్నాయండి. ఇవాళ మా పాఠశాలలో సుమారు 480 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియంలోనే పూర్తి స్థాయి బోధన జరుగుతుందండి. టెక్నాలజీని రకరకాల కోణాల్లో పిల్లలు వినియోగించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలోనే ఈ క్లిక్కర్స్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. దీని ద్వారా క్విజ్ పోటీలని నిర్వహణని చాలా ఈజీ చేసింది, పిల్లల్లో ఆసక్తిని లేపుతోంది. అదేవిధంగా స్టెమ్ ల్యాబ్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. పాల్ ల్యాబ్ ద్వారా పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే సెల్ఫ్ లెర్నింగ్ ద్వారానే పాఠాలను కూడా అర్థం చేసుకునేటువంటి స్థాయిని ఈ స్టెమ్ ల్యాబ్ ద్వారాను పాల్ ల్యాబ్ ద్వారాను కూడా పిల్లలకి మేము కల్పిస్తున్నాము. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ ద్వారా తండ్రి పాత్రని ఇవాళ ప్రభుత్వం పోషిస్తోంది. ఓకే సార్, మీ స్కూల్లో విద్యా బోధన మెథడాలజీ ఏ విధంగా మెథడ్స్ ఫాలో అవుతున్నారు? వెనుకబడి విద్యార్థులు కూడా ముందుకు లాక్కొస్తున్నారు అండి. మన పాఠశాలలో ఇవాళ ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన జరుగుతోంది. సుశిక్షితులైనటువంటి 25 మంది ఉపాధ్యాయులు ఉన్నారండి. దీంతోపాటు వొకేషనల్ కోర్సుకి కూడా ఇవాళ మన పాఠశాలలో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ వొకేషనల్ టీచర్స్ కూడా ఇద్దరిని గవర్నమెంట్ అపాయింట్ చేసిందండి. అదేవిధంగా ఎవరైతే వీక్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా లాస్ట్ పీరియడ్ 8వ పీరియడ్ ఈ విద్యాశక్తి ప్రోగ్రాం ద్వారా ఈ గవర్నమెంటే మనకి ఆన్లైన్లో సపోర్ట్ చేస్తుందండి. దాంతోపాటు మన టీచర్స్ కూడా ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఆ విద్యార్థులకి ఎక్స్ట్రా టైం తీసుకుని ఆ పిల్లల్ని ముందుకు నడిపించడంలో మన ఉపాధ్యాయులు కూడా విశేషమైన కృషి చేస్తున్నారండి. ఇవాళ జూలై 1 నుంచి 10th క్లాస్ విద్యార్థులకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్ నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు ఈవినింగ్ ఒక సబ్జెక్టు మీద 10th క్లాస్ విద్యార్థులకి జూలై 1 నుంచి కూడా ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయండి. మీ స్కూల్లో మిడ్ డే మీల్స్, పౌష్టికాహారం, న్యూట్రిషనల్ ఫుడ్ విద్యార్థులకు అందుతుందా? ఖచ్చితంగా అండి. మనం పాఠశాలలో మిడ్ డే మీల్ విషయంలో అయితే ప్రభుత్వం తల్లి పాత్రను పోషిస్తోందని చెప్పాలి. ఎందుకంటే ప్రాంతీయాల వారంగా ఏ ప్రాంతానికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఆ విద్యార్థులకు అందించడానికి గవర్నమెంట్ లాస్ట్ అకాడమిక్ ఇయర్లోనే నిర్ణయం తీసుకుందండి. దాంతో విద్యార్థులు మరింత ఉత్సాహంగా ఈ మిడ్ డే మీల్ విషయంలో తీసుకుంటున్నారు. అదేవిధంగా రాగిజావా వారానికి 3 సార్లు, గుడ్డు వారానికి 5 సార్లు అందజేయడం జరుగుతుందండి. ఈ మధ్యకాలంలో చిక్కీని ఈ మల్టీగ్రెయిన్స్ ద్వారా తయారు చేసి విద్యార్థులకి వాళ్ళలో ఇంట్రెస్ట్ కలిగేలాగా చిక్కీని కూడా మార్పు చేయడం జరిగింది. దాంతో మరింత ఇంట్రెస్ట్గా విద్యార్థులు ఆహారాన్ని తీసుకుంటూ ఈ ఎనిమిక్ సమస్యల నుంచి బయటపడుతున్నారు. మెడికల్ టెస్టులో ఆ విషయాలు రుజువు అవుతున్నాయండి. స్కూల్లో విద్యార్థులకు ఎటువంటి అనారోగ్య ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలా చర్యలు తీసుకున్నారు? పాఠశాలలో ప్రతి నెల కూడా మెడికల్ క్యాంపులు ఖచ్చితంగా నెలకి 1-2 గవర్నమెంట్ నిర్దేశించినటువంటి స్థాయి ప్రకారం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారండి. వాళ్ళు ముందుగా వచ్చేటువంటి అనారోగ్యాన్ని ఆ మెడికల్ క్యాంప్ ద్వారా నిర్ధారించి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్కి సజెషన్ ఇస్తున్నారు. లేదా లోకల్గానే చేయగలిగినట్టయితే అక్కడే ట్రీట్మెంట్ చేయడం జరుగుతోంది. ఏదైనా విద్యార్థి అనుకోని పరిస్థితులు ఏదైనా ఇబ్బందికరంగా గురి అయితే మా స్టాఫ్ పీడీలు ఇద్దరు కూడా విద్యార్థుల్ని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇమీడియట్ వైద్యం చేయించి మా సొంత బిడ్డల్లాగే మేము చూసుకోవడం జరుగుతుంది. విద్యతో పాటు క్రీడలు కూడా నడుస్తున్నారు. మన పాఠశాల చాలా ముందు వరుసలో ఉందండి. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మన పాఠశాల జాతీయ స్థాయిలో కాశ్మీర్ వరకు కూడా వెళ్ళి మన పాఠశాల విద్యార్థులు 8 మంది జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. మరి రాష్ట్ర స్థాయిలో కూడా సుమారు 22 మంది విద్యార్థులు మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో జరిగేటువంటి పోటీల్లో కూడా మన విద్యార్థులు ముందు వరుసలో ఉన్నారు. మా పాఠశాలలో 2 పీడీలు పనిచేస్తున్నారండి. ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు, సంక్షేమ పథకాలు మరి ఇవాళ విద్యార్థులందరికీ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ ద్వారా ప్రభుత్వం తండ్రి పాత్రను పోషిస్తుందండి. అదేవిధంగా మరి తల్లికి వందనం ద్వారా విద్యార్థులకు 13,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉన్నా సరే పిల్లవాడు ఒక్కటికి 13,000 రూపాయలు వేయడం ద్వారా ఈ మధ్యలో అకాడమిక్ ఇయర్ మధ్యలో వాడికి ఏ విధమైనటువంటి చదువుకు సంబంధించినటువంటి నీడ్స్ ఉన్నా కూడా తల్లిదండ్రులు తీర్చలేకపోతే అది ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని ఇవాళ 13,000 రూపాయలు వేయడం ద్వారా చదువుకి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం పాత్ర పోషిస్తోందండి. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు హై స్కూల్ గురించి ఏమని విన్నపం చేస్తున్నారు?